ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాస్గంజ్ నుంచి రాజస్థాన్లోని గోగామేడికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒక చిన్నారి, 2 మహిళలు సైతం ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే కాస్గంజ్ జిల్లాలోని సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని రఫాయద్పూర్ గ్రామానికి చెందిన దాదాపు 60 మంది భక్తులు ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలోని గోగామేడి ఆలయానికి వెళ్లడానికి ట్రాక్టర్ ట్రాలీలో బయలుదేరారని బులందర్ షహర్ రూరల్ ఎస్పీ డాక్టర్ తేజ్ వీర్ సింగ్ తెలపడం జరిగింది. ఆయన బయట కూడా ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మనం విందాం. लगभग 2-2 बजे के आसपास अलीगढ़ के बॉर्डर पर NH-34 पर एक दुखद घटना घटित हुई है। एक ट्रैक्टर में करीब 60-61 लोग कासगंज जनपद के सोरो थाना क्षेत्र के रफातपुर गांव से सवार होकर के जहारपीर राजस्थान को जा रहे थे। पीछे से एक तेजी से आ रहे कैंटर ने उसे चोट पहुंची, जिससे ट्रैक्टर पलट गया और उसमें काफ़ी संख्या में लोग घायल हो गए। पुलिस को सूचना मिलती तत्काल पुलिस जाकर के सबको हॉस्पिटल में लाई। आसपास के CSC में और कैलाश हॉस्पिटल में एडमिट किया गया, जहां पे 8 लोगों की मृत्यु हो गई है। 43 लोग अभी चिकित्सारत हैं, जिसमें से 3 लोगों को छोड़कर और की स्थिति ठीक बताई जा रही है। 3 लोग वेंटिलेटर पर हैं। 10 लोगों को भेजा गया है अलीगढ़ मेडिकल कॉलेज में, 10 डिस्ट्रिक्ट हॉस्पिटल में हैं और शेष 23 लोगों का इलाज कैलाश हॉस्पिटल में चल रहा है। मौके से जो ट्रैक्टर है उसे हटा लिया गया है। ट्रक जिससे एक्सीडेंट हुआ है वो पुलिस कस्टडी में है। पूरी जानकारी करके आवश्यक वैधानिक कार्रवाई की जा रही है। प्राथमिकता जो है जो घायल लोग हैं उनकी चिकित्सा पर है, इसलिए सभी लोगों को तत्काल एम्बुलेंस मंगा करके बेहतर उपचार के लिए हायर सेंटर भेजा। బాధితులు యూపీలోని కాస్గంజ్ నుంచి రాజస్థాన్లోని గోగామేడికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 43 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారని, వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్ను రహదారిపై నుంచి తొలగించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. साथ हो गया